ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో చిన్న పిల్లోడు కదా అని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు కదా. పెద్దయ్యాక చెప్తా మీ పని. మీరేమడిగినా నేను ఇవ్వను, ఏం చెప్పినా చెయ్యను, అంతే. ఆ ఆద్యం నేను ఆపుతాను. మీరా? అవును, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఆద్య సీనుతో పెళ్ళంటే అమెరికా రావాలని కండిషన్ పెట్టింది. అది ఒప్పుకోలేని సీను చారుని పెళ్లి చేసుకోబోతున్నాడు. నీకే కాదు, అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఇప్పటికీ నువ్వు మీ బావకి ఆద్యకి పెళ్లి కావాలనుకుంటున్నావు. అది ఎవరికీ తెలియదు కదా. నేను చెప్పేది నిజమే కదా. అవును, కానీ నా కోరిక జరిగేలా లేదు కదా. ఎంత చెప్పినా వినకుండా ఆద్య వెళ్ళిపోతుందిగా. కనీసం పెళ్ళి ఎవరికైనా ఉంటే ఈ లోపు మా బావ మనసు మారి ఆద్య బాబాల పెళ్లి జరుగుతుందేమోనని నేను ఆశపడుతుంటే ఆద్య ఈ లోపే వెళ్ళిపోవాలంటుంది. ఆద్య వెళ్ళకూడదు, అంతే కదా. ఈ పెళ్ళయ్యే వరకు ఆద్య వెళ్లకుండా నేను ఆపుతాను. ఏంటి? నిజంగా మీరు ఆ పని చేయగలిగితే మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. కానీ ఆద్యను ఆపాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఆద్యను నువ్వు ఆపగలిగితే ఆ తరువాత పెళ్ళయ్యే వరకు వెళ్లకుండా నేను ఆపుతాను. నిజంగా ఆపుతారా? ఆపుతానని చెప్తున్నాను కదా. నిజంగా మీరు ఆ పని చేయగలిగితే మీ హెల్ప్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఆద్యను ఆపడం నాకు పెద్ద కష్టమేం కాదు. కానీ ఆపాలంటే నాదొక కండిషన్. ఏంటది? చెప్పండి. ఏ కండిషన్ అయినా పర్వాలేదు. వినకుండా ఓకే చెప్పేస్తే ఎలా? నా కండిషన్ కూడా విను. ఏంటది? నువ్వు నన్ను అదే నా కోరిక. అందుకే ఆద్యని పెళ్లి జరిగే వరకు వెళ్లకుండా ఆపాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. రఘురామ్ గారు, మేము బయలుదేరాం. ఉంటాం పెద్దనాన్న. మొత్తానికి దీని పీడ విరగడవుతుంది. ఇంకా నీ కత్తికి ఎదురులేదు వదినా. నీకిష్టం లేని ఆద్య వెళ్ళిపోతుంది. పెద్దమ్మ, వెళ్తున్నాను. వెళ్తున్నానేంటమ్మా? వెళ్ళొస్తాను అని చెప్పాలి. అత్తయ్య, వెళ్ళి వస్తాను.
పిన్ని వెళ్ళొస్తాను బామ్మ. ఆద్య, ఇన్ని రోజులున్నావు, ఈ వేడుక అయిపోయేంత వరకు ఉండొచ్చు కదా. కాసేపట్లో సంగీత్ మొదలవుతుంది. ఈ పోటీలో అందరితో సంతోషంగా ఉండి మాతో కలిసి భోజనం చేసి తర్వాత వెళ్ళొచ్చు కదా. ఈ ఫంక్షన్కి నువ్వు ఉంటే చాలా బాగుంటుంది. సీనయ్యను వద్దని వెళ్ళిపోతుంది, ఇంకా ఉండమని బతిమిలాడడం దేనికి? వెళ్ళాలనుకున్న వాళ్ళు మనం ఉండమంటే ఉంటారా ఏంటి? ఎన్ని రోజులు ఉంది కదా నానమ్మ, ఈ ఒక్క పూట ఉంటే బాగుంటుంది కదా. ఆద్య, పెళ్ళికి ఎలాగో ఉండను అన్నావు, సరే నువ్వు కోరుకున్నట్టే వెళ్దు గాని ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి ఆ తర్వాత బయలుదేరు. అది వెళ్తాను అంటుంటే అనవసరంగా ఈ రామలక్ష్మి అడ్డుపడుతుంది ఎందుకు? ఆ ఆద్యని పంపించడం దానికి ఇష్టం లేదేమో. మమ్మల్ని వెళ్ళనివ్వండి. చెప్పిన మాట వినమ్మా ఆద్య. ఒక్క పూట ఉన్నందువల్ల నష్టమేముంది? ఏమండి, మీరైనా చెప్పండి. కిషోర్, ఇంట్లో అందరం ఆనందంగా ఉండే సమయం ఇది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు లేరన్న బాధ వాళ్ళ ఆనందాన్ని పాడు చేస్తుందేమో. ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండేసి వెళ్ళండి. ఆద్య, మీ పెద్దనాన్న కూడా చెప్పారుగా, ఉండండమ్మా. ఆద్య, మీ పెద్దనాన్నగారు చెప్పాక కూడా కాదని వెళ్ళడం పద్ధతి కాదమ్మా. ఒక్క పూటే కాబట్టి ఉండి వెళ్ళిపోదాం, సరేనా? అక్క వద్దక్క, అక్క నువ్వు వెళ్ళకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.